ఒంటరిగా వదిలేమని చెప్పాను కదా కావేరి. లైట్లు ఆఫ్ చేసి బయటికి వెళ్ళిపో ప్లీజ్ కావేరి. అత్తయ్య, అసలేం జరిగింది? ఎందుకు ఇలా చీకట్లో ఉన్నారు? కావేరి ప్లీజ్ వెళ్ళిపో. అత్తయ్య, సంతోషం ఇతరులతో పంచుకుంటే రెట్టింపు అవుతుంది, అదే బాధని పంచుకుంటే సగం అవుతుంది అంటారు. చెప్పండి అత్తయ్య, మీ బాధకి కారణం ఏంటి? ఎందుకిలా చీకటి గదిలో ఉన్నారు? అత్తయ్య, నేను ఇంటి కోడల్ని. ఈ కుటుంబం సంతోషంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత నాదే. కష్టాలని ఈ ఇంట్లోకి రాకుండా చూడాల్సింది నేనే. చెప్పండి, ఏం జరిగింది? కావేరి, అన్ని మూడ్ బాలేదు. ఇప్పుడు తననెందుకు ఇబ్బంది పెడతావు? ఇబ్బంది పెట్టడం లేదు కాకమ్మా, అత్తయ్యకు వచ్చిన ఇబ్బంది ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి అత్తయ్య, అసలేం జరిగింది? ఎందుకు కావేరి, నా గుండె బరువుని తగ్గించాలనుకుంటున్నావా? లేదత్తయ్య, బాధ్యతని పంచుకోవాలనుకుంటున్నాను. ఈరోజు మదర్స్ డే. మీకు కారు గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాను, కానీ అమ్మకి కారు కంటే కష్టాల్ని దూరం చేయడమే మంచి గిఫ్ట్ అని ఇప్పుడు అనిపిస్తుంది. నా మీద ఒట్టేసి నిజం చెప్పండి అత్తయ్య. చెప్పండి అత్తయ్య. కావేరి, ఏం చేస్తున్నావు? ఆగు కాకి, చెప్తానమ్మా. ఈ విషయాన్ని ఇంతకాలం కావేరి దగ్గర దాయడమే మనం చేసిన తప్పు. కావేరి, ఈ రోజు నా కూతురు ప్రీతి తప్పిపోయి 20 సంవత్సరాలైంది. ఏంటత్తయ్య, మీకొక కూతురుందా? ఈ విషయం ఎప్పుడూ చెప్పలేదేంటి? కడుపున పుట్టిన బిడ్డ కనిపించకుండా పోవడం అనేది ఒక శాపం. ఎన్ని సంవత్సరాలు ప్రతి క్షణం ఆ శాపాన్ని మోస్తూ నరక యాతన అనుభవిస్తున్నాను. కానీ నా అర్జున్ కోసం పైకి నవ్వుతూ బతుకుతున్నాను. అర్జున్ తర్వాత నాకు లేక లేక ఒక పాప పుట్టింది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. కను పాప నువ్వై వెలుగిస్తూ నా